కదిరి మున్సిపాలిటీ చైర్పర్సన్ పై అవిశ్వాస తీర్మానం నెగ్గింది. సొంత పార్టీ కౌన్సిలర్స్ పెట్టిన అవిశ్వాస తీర్మానం విజయం సాధించడంతో టీడీపీ శ్రేణులు సంబరాలు చేసుకున్నారు. రాజకీయాలతో సంబంధం లేకుండా కదిరి మున్సిపాలిటీ అభివృద్ధి కోసం కృషి చేస్తామంటున్న కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్తో మా ప్రతినిధి యోగానంద్ ఫేస్ టు ఫేస్. కదిరి మున్సిపల్ చైర్పర్సన్ పై అవిశ్వాస తీర్మానం నెగ్గింది. ఈ విషయంలో ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు కీలకంగా వివరించిన కదిరి ఎమ్మెల్యే కందికుంట గారు ఉన్నారు. సార్ చెప్పండి, కదిరి మున్సిపల్ చైర్పర్సన్ విషయంలో కొన్ని బయట పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నాయి, కొనుగోలు చేశారంటూ కూడా ప్రధాన మీడియాలకు వార్తలు వస్తున్నాయి. ఏం చెప్తారు సార్? మొదటిగా ఏదైతే ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయినారో వాళ్ళందరికీ మా కదిరి నియోజకవర్గ ప్రజల తరపున సంతాపం వ్యక్తం చేస్తున్నాము. ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎవరు కూడా సభ్య సమాజం హర్షించేటువంటి పని కాదు ఇది. దీనికి సరైనటువంటి సమాధానం బహుశా భారత ప్రభుత్వం ఖచ్చితంగా చెప్తుంది వచ్చే రోజుల్లో. అంతేకాకుండా ఈరోజు మీరు చెప్తున్నారు కొనుగోలు అని చెప్పేసి, ఎవరు కూడా వాళ్ళ కండవాళ్ళు మార్చుకోవాలి. కొనుగోలు చేసిన వాళ్ళకి హక్కులు ఉండవు, అమ్ముడు పోయిన వాళ్ళకి హక్కులు ఉండవు. మేము ఆ రంగా ప్రవర్తించాల. మమ్మల్ని కలిసి రావాలని కోరినారు, మేమందరం కలిసిపోయినాం. నేను కూడా నా నాయకత్వాన్ని నమ్మి వాళ్ళు కూడా నాకు సహకరించినారు. వాళ్ళందరి గౌరవం కాపాడే విధంగానే ఇప్పటి వరకు వ్యవహరించినాం. వచ్చే రోజుల్లో కూడా వాళ్ళు మా పార్టీలోకి వస్తారు, మాతో కలిసి మా నాయకత్వం నచ్చింది, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం మీద నమ్మకం ఉందని వాళ్ళు ఇంతవరకు కూడా చెప్తూ వస్తున్నారు. వచ్చే రోజుల్లో అదే రకమైనటువంటి నమ్మకాన్ని వాళ్ళు వెలిబుచ్చితే పార్టీలోకి తీసుకుంటాం. ఖచ్చితంగా కొనుగోలు అనేది మాత్రం ఎక్కడా జరగదు. ఎందుకంటే 9 నెలల కాలం ఉంది ఈ కౌన్సిల్కి. కాబట్టే వాళ్ళు కూడా మీరు ఆలోచన చేసుకోవచ్చు. బహుశా జగన్మోహన్ రెడ్డి గారికి అలవాటు పడిపోయాడు ఇది. నాని వచ్చినప్పుడు కానీ, కొడాలి నాని, లేదంటే వల్లభనేని వంశీ వచ్చినప్పుడు కానీ జగన్మోహన్ రెడ్డి ఎంత కొన్నాడో చెప్తే, లేదంటే మొన్న అంతకుముందు కూడా ఒక ఆయన వాళ్ళ పార్టీలోకి గెలిచి మా పార్టీలోకి వచ్చి మళ్ళీ ఇంకో పార్టీలోకి ఎలక్షన్స్ ముందు పోయినాడు. ఆయన ఎంత కొన్నాడో, ఎన్నిసార్లు కొన్నాడో, అమ్ముడు పోయినాడో ఆయన చెప్తే, ఇక్కడే ఉన్నాడు ఆయన చెప్తే మేము దానికి కూడా ఎప్పుడైనా కానీ సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉంటాం. వైసీపీ కౌన్సిలర్ గైర్హాజరని ఏ విధంగా చూస్తారు సార్? వైస్ చైర్మన్ కూడా చైర్మన్ అందరూ గైర్హాజరయ్యారు. దీన్ని ఏ విధంగా చూస్తారు? వైస్ చైర్మన్లు ఒక ఆమె హాజరైంది, ఇంకా కొద్దిమంది 3-4 కౌన్సిలర్లు కూడా మాతో టచ్లో ఉన్నారు, రావడానికి సంసిద్ధత వ్యక్తం చేస్తున్నారు. వచ్చే రోజుల్లో బహుశా వాళ్ళని కూడా మీరు ఇక్కడ చూడొచ్చేమో. దాదాపు 30 మంది కౌన్సిలర్లు తెలుగుదేశం పార్టీలో చూడొచ్చు మీరు. కాబట్టి ఎక్కడ కూడా మాకు సంఖ్యకు కొదవలేదు. తొందరలోనే ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నిక నిర్వహించుకుంటాం. చైర్పర్సన్ని, వైస్ చైర్మన్లని కొత్తగా నియమించుకుంటాం, ఎన్నిక చేసుకుంటాం. కదిరి అభివృద్ధి కానీ, మున్సిపాలిటీ అభివృద్ధి కానీ, మొత్తం ఓవరాల్ కదిరి అభివృద్ధి కానీ ఎటువంటి ప్రణాళికలు ఉండబోతున్నాయి? ఎందుకంటే మున్సిపాలిటీ చైర్మన్ ఇప్పుడు మీ పార్టీ నుంచి వచ్చే అవకాశం ఉంది కాబట్టి. ఆల్రెడీ మా మున్సిపాలిటీ స్పెషల్ గ్రేడ్ మున్సిపాలిటీ ఉంది. ఉంటూ కూడా మీరు ఒకసారి గమనిస్తే గడిచిన 11 నెలల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం పేరు మీద జరుగుతున్నటువంటి దోపిడీని మొట్టమొదటిగా అడ్డుకున్నాం. మొదట్లో వదంతులు వ్యాపింపజేసినారు, ఏదో డబ్బుల కోసం చేస్తున్నారేమో. 11 నెలల కాలమైంది. ఎవరైనా ₹1 అడగడం కానీ, ₹1 తీసుకోవడం కానీ అయితే జరగల. మేము అడుగుతున్నది ఒకటే, వ్యాపారం చేయండి, పద్ధతిగా చేయండి. భవిష్యత్తులో మన బిడ్డలు ఏదైతే మనం బతుకుతున్నామో ఆ ప్రమాణాల్లో కాకుండా అత్యున్నతమైనటువంటి జీవన ప్రమాణాల్లో వాళ్ళు బతకాలనే ఆలోచనతో మీరు లేఅవుట్లు వేయండి. మున్సిపాలిటీ మీద బరువు తగ్గించండి. రోడ్లు, డ్రైనేజెస్ మీరు ఎప్పుడైతే ఒక ఆథరైజ్డ్ లేఅవుట్స్ వేస్తారో, అప్రూవ్డ్ లేఅవుట్స్కి పోతారో, అది మీరు వేస్తారు కాబట్టి మాకు వెసులుబాటు ఉంటుంది. అది మీరు వేయకుండా అనాథరైజ్డ్ లేఅవుట్స్ వేసేసి వెళ్ళిపోతే 10 అడుగులు రోడ్డు వేస్తారు. వాళ్ళ ఇంట్లో అమ్మేసి మీరు వెళ్ళిపోతారు. వాళ్ళ ఇల్లు కట్టుకుంటే వాళ్ళ ఇంట్లో ఏదన్నా ప్రమాదం జరిగినా, లేదంటే వాళ్ళకి ప్రాణం మీదకి వచ్చినా కనీసం అంబులెన్స్ పోలేనటువంటి పరిస్థితులు చూస్తాను. పారిశుద్ధ్యం పడకేసేటువంటి పరిస్థితులు చూస్తాను. వీటన్నిటినీ అధిగమించేటువంటి పరిస్థితుల్లోనే మేము ఆలోచనలు స్పష్టంగా ముందుకు పోతాను. అంటే ప్రగతిలో కూడా వచ్చే రోజుల్లో అనూహ్యమైనటువంటి మార్పులు ఈ మున్సిపాలిటీలో చేసి చూపిస్తామని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాము. ఇందుకు ఉదాహరణ ఏమంటే మా కదిరి లక్ష్మీనరస్వామిని ఏదైతే కేంద్ర ప్రభుత్వ పథకం ఉందో ప్రజా స్కీము, దీంట్లో మేము ఇంక్లూడ్ చేయించుకున్నాం. ముఖ్యమంత్రి గారి ద్వారా ఎండార్స్మెంట్ చేయించుకొని దాన్ని ప్రజా స్కీమ్ కింద DPR రెడీ చేస్తాను. మీరు ఎప్పుడు మొన్న జరిగినటువంటి బ్రహ్మోత్సవాల్లో కూడా మా మార్పు ఖచ్చితంగా కనపడి ఉంటుంది మీకు. ఇంతవరకు కదిరి నరసింహస్వామి దేవాలయ చరిత్రలో హుండీ కలెక్షన్ అనేది 85 లక్షల రూపాయలు రావడం అనేది ఒక రికార్డ్. అది ఆ రికార్డ్ చేయడానికి కూడా మా వంతు భాగస్వామ్యం, మా అందరు ప్రజలు కానీ, పార్టీ నాయకులు కానీ అందరి భాగస్వామ్యం ఉండేటువంటి పరిస్థితులు ఉన్నాయి. దీన్ని మేము వచ్చే రోజుల్లో మా దేవస్థానం ఆదాయం, అంటే హుండీ ఆదాయం మాత్రమే చెప్పినాను, ఈ రోజున 15 కోట్లు దాటేటువంటి పరిస్థితి మా దేవస్థానం ఆదాయం. 100 కోట్లు దేవస్థానం ఆదాయం రావాలనే ఆలోచనతోనే ఈ పట్టణాన్ని అన్ని రకాలుగా సుందరీకరించేటువంటి కార్యక్రమం. ప్రజలకు ఏదైతే రైతు బజార్లు వచ్చు,
పార్కులు కావచ్చు, డ్రైనేజ్ వ్యవస్థ కావచ్చు, ఇవన్నిటిని కూడా మెరుగుపరిచేటువంటి కార్యక్రమం. అంతే స్థాయిలో బైపాస్ రోడ్డు వాడుకలోకి రాలేదు ఇంతవరకు కూడా. దానికి కారణం ఏమంటే పవర్ గ్రిడ్ కార్పొరేషన్ లిమిటెడ్ వాళ్ళు ఒక ఇష్యూ, ఒక బాటిల్ నెక్ కోటు పెట్టున్నారు. అది కూడా పరిష్కరిస్తున్నాం. అవన్నీ చేసేసిన తర్వాత ఏదైతే హై టన్నేజ్ ట్రాఫిక్ ఉందో వాటన్నిటిని ఊరు బయట పంపించేటువంటి పని కూడా చేస్తాం. అంతేకాకుండా వచ్చే రోజుల్లో రింగ్ రోడ్డు పూర్తి చేయడానికి కూడా కృషి చేస్తాము. అంతేకాకుండా పార్కుల్ని ఆల్రెడీ మేము పైప్ లైన్లో పెట్టినాము. వచ్చే రోజుల్లో వచ్చే సంవత్సర కాలం పాటులో మీరే మళ్ళీ ఇంకోసారి వచ్చి కూడా చూసేటువంటి పరిస్థితులు కల్పిస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అత్యున్నతమైనటువంటి జీవన ప్రమాణాలు మా కదిరివాసులు అనుభవించే రకంగానే మా ఆలోచనలు ఉంటాయని చెప్పేసి కూడా తెలియజెప్తాను. ఫైనల్గా చెప్పండి, మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్పర్సన్ ఎవరి అవకాశం ఉంది సార్? పేర్లు ఎవరు చెప్తారమ్మా, ఇప్పుడే అయిపోయింది. వాళ్ళు కూర్చుంటారు, వాళ్ళకే వదిలేస్తున్నాం, ఫ్రీ హ్యాండ్ వదులుతున్నాం. కౌన్సిలర్స్ అంతా కలిసి ఒక కన్సెన్సస్కి వచ్చి ఏకాభిప్రాయానికి వచ్చేసి వాళ్ళు ఏదైనా పేర్లు ఇస్తే దాన్ని చేస్తాం డెమోక్రటిక్గా. అదర్వైజ్ రిజర్వేషన్స్ ఆర్ కంపల్షన్. మేము ఎప్పుడు కూడా ముస్లిం వ్యక్తిని చైర్పర్సన్ చేయాలనే ఒక కంపల్షన్ క్రియేట్ చేసింది తెలుగుదేశం పార్టీ. అది మా హయాంలో మొదలైంది. అంతకుముందు దివాకర్ రెడ్డి గారు ముస్లిం చైర్పర్సన్ ఉంటే దింపేసి మళ్ళీ ఇంకో సామాజిక వర్గానికి కేటాయారు. కానీ తెలుగుదేశం పార్టీ దాన్ని కట్టుబడే ఇంతవరకు పనిచేసింది. భవిష్యత్తులో కూడా అదే రకమైనటువంటి ఆలోచనతోనే ముందుకు పోతుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. థ్యాంక్ యూ సార్. చూస్తున్నాం, రాజకీయాలతో కాకుండా కదిరి మా పట్టణ అభివృద్ధి కోసం అయితే మున్సిపాలిటీ అభివృద్ధి కోసం కానీ ఖచ్చితంగా కృషి చేస్తారు. నాకు సంబంధించిన రాజకీయాలు అక్కడ చేయమంటూ కూడా కదిరి ఎమ్మెల్యే కందుకూరి డాక్టర్ చెప్తున్నారు. వీడియో ప్రసాద్ బిగ్ టీవీ కదిరి.